నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. బండి భగీరథ్ వ్యవహారము, ఆ కేసు ఎటువైపు సాగుతుంది, అలాగే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ జరుగుతున్న అంశాలను, పరిణామాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా బండి భగీరథ్ కేసు వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది, న్యాయపరంగా ఏం అంశాలు కూడా ప్రస్తుతానికి అమల్లో ఉన్నాయి? ఎందుకంటే తాజాగా 1-2 కేసులు కూడా ఇంకా యాడ్ అయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఏం జరుగుతుందో ఒకసారి అప్డేట్. యాజ్ ఫార్ as అక్యూజ్డ్ బండి సాయి భగీరథ్ అయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి ఏదైతే ఉన్నారో మ్యాజిస్ట్రేట్ అతన్ని 14 days రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆయనని పోలీస్ కస్టడీలోకి అడుగుతున్నారు ఫర్ 7 days. అది ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవాళ అయితే ఇంకా రాలేదనుకుంటా బెంచ్ మీదకి. ఏదైతే వాళ్ళు ఇంకా రిపోర్ట్ తయారు చేస్తున్నారు, అంటే వై దే వాంట్ 7 days అని. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు, అంటే ఇక్కడ ఆలోచించేది ఏంటంటే హైకోర్టులో ఏదైతే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఆ తీర్పు థర్స్డే నాడు, అంటే రేపు, ఇవాళ వెనస్డే, రేపు థర్స్డే, రేపు 21 మే నాడు ఏమన్నా జడ్జిమెంట్ వస్తుందేమో అనుకుని మన ప్రభుత్వం కూడా డిలే చేస్తున్నట్టుంది. సో రేపు కీలకం. ఒకవేళ హైకోర్టు తీర్పు ఇస్తుందా, లేకపోతే ఇన్ఫాక్షన్స్ అని హైకోర్టు తీర్పు ఇవ్వకుండా అలా ఆపేస్తుందా? ఎందుకంటే టెక్నికల్గా ఆ కేసు ఇంకా లేదు. ఇట్ ఈస్ once the accused is arrested, there is no provision of law to give an anticipatory bail. So but still ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు some relief may come అని. So let's see tomorrow what will happen in high court, and further based on that then the Telangana police will ask the accused బండి సాయి భగీరథ్ ఫర్ పోలీస్ కస్టడీ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 7 days అన్నట్టు అనుకుంటున్నాము. ఈ కోణంలో మరోవైపు బండి భగీరథ్ సంబంధించిన స్నేహితులకు సంబంధించిన విచారణ ప్రక్రియ కూడా నడుస్తుంది. ఇదే సందర్భంలో ఇన్ఫ్లుయెన్సర్పై ఎవరైతే ఒక సమాచారాన్ని స్ప్రెడ్ చేశారో అనుకూలంగా, వాళ్ళపై మాత్రం నోటీసులు వచ్చడం, వాళ్ళకు కూడా మొత్తం విచారణ కూడా జరుగుతుంది. వాళ్ళపైన కూడా ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అదే ఇప్పుడు ఇది మెయిన్ కేసు ఏమో ఇది పోస్కో కేసు అండ్ సాయి భగీరథ్ మీద. సో దీనికి అసోసియేటెడ్గా ఏమైంది అంటే ఇదే పోస్కో కింద 2-3 కేసులు ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఆ మహిళ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే ఆ సెక్షన్ పోస్కో కింద వాళ్ళ ఏదైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయటం కూడా క్రైమే. కాబట్టి ఎవరెవరు చేశారో ఇప్పుడు ఒక టీం ఫామ్ అయ్యి తెలంగాణ పోలీసులు ఎక్కడెక్కడ ఐపీ నుంచో ఆ యూట్యూబ్ నుంచో తీసుకొని ఎవరు అప్లోడ్ చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సో అదొక సపరేట్ కేసు. రెండోది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఆ జడ్జి గారు ఏదైతే హైకోర్టులో జడ్జి గారు జస్టిస్ మాధవి దేవి గారు ఏదైతే చెప్పారో ఆమె కేసు ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ వినే ముందర ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఏంది అంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఇప్పుడు నా భర్తకి ఆయనకి ఏదో చైర్మన్ పదవి ఇస్తాము, బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, నేను ఇది నాకు ఆఫర్ ఇచ్చిండ్రు అని చెప్పి విస్తృతంగా ప్రచారం అవుతుంది. అంటే అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నా అంటే అవును మేడం, నా దృష్టికి కూడా వచ్చింది మై లార్డ్. సో మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్కి చెప్పాము అండ్ వాళ్ళు మన సైబర్ పోలీస్కి చెప్పారు అన్నారు. సో అక్కడ ఇంకొక కేసు అయింది, అది పోస్కోకి సంబంధం లేదు. బట్ అంటే మేకింగ్ ఏ ఫాల్స్ ఎలిగేషన్ అండ్ ఒక నరేషన్, ఫాల్స్ నరేషన్ ఒక జడ్జి గారి మీద వాళ్ళ కుటుంబం మీద చేశారు అనేది అదొక అయింది. అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక సపరేట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి అది ఎవరు ఈ నరేషన్ని ఫస్ట్ ఈ సోషల్ మీడియాకి తీసుకొచ్చారు, వాళ్ళు ఎవరు షేర్ చేశారు. సో అదొక సపరేట్ కేసు. అట్లా ఈ 3 ప్రస్తుతం ఉన్నాయి. 4వ కేసు ఏంటంటే పోస్కో చట్టం కిందనే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే బండి భగీరథ్ ఫ్రెండ్సో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదరు మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. ఏంది అంటే ఈ క్రైమ్లో వాళ్ళు సహకరించారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఒకటేమో తెలిసి క్రైమ్ని ప్రోత్సహించటం, రెండోది క్రైమ్ జరుగుతుంటే ఆపకపోవటం,
రెండవది. మూడవది ఏంటంటే క్రైమ్ జరిగినాక నా దృష్టికి వస్తే నేను అది ప్రభుత్వము పోలీస్ దృష్టికి తీసుకురాకపోవటం, అది ఏ పౌరుడైనా. దట్స్ వై వి సే ఎవ్రీ సివిలియన్ ఈజ్ ఏ పోలీస్ అంటాం. అన్యూనిఫార్మ్డ్ పోలీసు అంటే డ్రెస్ వేసుకోకుండా కూడా మనము రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడే ప్రతి సివిలియన్ కూడా ఒక పోలీస్ అని అంటాము. సో ఆ దృష్టిలో ఇప్పుడు బండి సంజయ్ గారికి ఎప్పుడైతే అంటే మనకి ఉన్న సమాచారము ఈ తర్వాత ఈ కౌంటర్ కేసు అయింది, హనీ ట్రాప్ అని కరీంనగర్లో పెట్టడము, అంతకుముందు నిర్మల్లో జరిగిన ఏదో కేసు ఫైల్ చేద్దాం అనుకున్నారో అందులో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇది అక్యూజ్డ్ బండి సాయి భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ నిర్మల్లో కేసు ఫైల్ చేద్దామని అన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు, విచారణకి ఇచ్చి ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు. మీరు కూడా అప్పుడు అక్కడ లొకేషన్లు ఉన్నారు, ఆ క్రైమ్ లొకేషన్లో, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో మీరు కూడా ఉన్నారు, మీ పాత్ర ఏంది అని. సో ఇప్పుడు అరెస్ట్ జరుగుతాయి. ఇప్పటి మాటికి ఈ కేసులో ఓన్లీ 1 person ఈజ్ అరెస్టెడ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. సో దెన్ దే మేబీ అనదర్ అక్యూజ్ నెంబర్ 2, 3, 4 అట్లా యాడ్ అవుతారు. సో మనకున్న సమాచారం ప్రకారం ఫ్యూ మోర్ పీపుల్ విల్ బి ఈ ఛార్జ్ షీట్ వేసే లోపట, లేకుంటే వీళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ పాత్ర ఉంది అనుకుంటే వాళ్ళని కూడా అక్యూజ్డ్ కింద జాయిన్ చేస్తారు. సార్ 2 అంశాలు సార్, ఒకటి అరెస్టు, ఇంకొకటి సరెండర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటారంటే న్యాయం పట్ల నాకు నమ్మకం ఉంది, అందుకోసమే నా కొడుకును స్వచ్ఛందంగా నేనే అప్పగిస్తున్నా డిపార్ట్మెంట్కి అని కూడా కోర్టుకు అప్పగిస్తున్నాను కూడా బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వర్గాలు ఏమంటున్నాయంటే అతన్ని పట్టుకున్నాము, అరెస్ట్ చేశాము, అతని లొకేషన్ ట్రేస్ చేశామని కూడా ఇటు రాష్ట్ర హోంశాఖ అంటుంది. నిజంగా ఈ 2 అంశాల్లో ఏం జరుగుంటుందో, ఒకవేళ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్టా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన వ్యాఖ్యలకు ఎడ్జ్ ఉంటుందా? అవునండి, ఈ 2 స్టేట్మెంట్స్ని మనం క్రెడిబిలిటీ ఎవరికి ఇవ్వాలి? ఒక పౌరునిగా, మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక న్యాయవాదిగా, లేకపోతే కామన్ మ్యాన్గా ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఎవరు ఈ 2 స్టేట్మెంట్లని బలంగా నమ్మేది అంటే పోలీస్ వ్యవస్థను నమ్మాలి. సరే పోలీస్ వాళ్ళు మేము అరెస్ట్ చేసినామని చెప్తున్నారు అనుకుందాం. సరే ఇప్పుడు బండి సంజయ్ గారేమో లేదు నేను సరౌండర్ చేశాను నా కొడుకును అంటున్నారు. ఇప్పుడు నిజంగా సరే ఫర్ ఏ మినిట్ సరే నా కొడుకు తప్పు చేసిండు, సరౌండర్ చేద్దాము అని ఆయన అభిప్రాయానికి వచ్చాను, నేను సరౌండర్ చేశాను అంటే ఆయన దగ్గర ఉన్న ఆధారాలను ప్రూవ్ చేయమనండి. ఉట్టి స్టేట్మెంట్ ఇవ్వటం కాక. ఇప్పుడు ఒక పొలిటీషియన్, హీఈ్ అల్టిమేట్లీ పొలిటీషియన్. సెకండ్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఏ అక్యూజ్డ్, ఆ స్టేటస్. మూడవది హోంశాఖ సహాయక మంత్రి. ఈ 3 స్టేటస్ ఉన్నాయి. సరే హోంశాఖ సహాయక మంత్రి నాకు ఏం సంబంధం లేదని పార్టీ అంటుంది, అది కాబట్టి అది పక్కన పెడదాము. ఇక్కడ ఉన్నది ఒక పొలిటీషియన్ కెన్ మేక్ ఎనీ స్టేట్మెంట్. మనకు తెలుసు పొలిటీషియన్ స్టేట్మెంట్కి ఎంత విలువ ఉందో, దాన్ని విడదీసి చెప్పనవసరం లేదు. ఇప్పుడు తండ్రిగా ఇన్ని రోజులు 8వ తారీఖు నీకు ఎఫ్ఐఆర్ అయిందని తెలిసినప్పుడు 9వ తారీఖు ఎందుకు చేయలేదు, 10వ తారీఖు ఎందుకు చేయలేదు? లాస్ట్కి మీ ప్రియమిత్రుడు మన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక సలహా ఇచ్చి వేదిక మీ మీడియా కాన్క్లేవ్ని అనుకుంటా మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా మిత్రునికి, అదే చట్టం అయితే దాన్ని పని చేసుకొని పోతుంది, నువ్వు సరెండర్ చేస్తే గౌరవం ఉంటుంది అంటే అప్పుడు ఏం చేయాలి? మీ మీడియాని పిలిచి పలానా దగ్గర నేను సరెండర్ చేస్తున్నా అని చెప్పాలి. అది ఎక్కడో వాళ్ళు పట్టుకున్నాము పారిపోతుంటే నార్సింగి దగ్గర ఏదో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పింది కూడా నార్మల్ కానిస్టేబుల్ ఎవరో కాదు, ఎవరు మన సిపి సైబరాబాద్ ఒక ఐపీఎస్ ఆఫీసరు, హైలీ ఎడ్యుకేటెడు. ఆయన చెప్పింది వెరీ క్లియర్గా ఏమంటుండు, ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్నాడు. ఏమని? మేము అప్రిహెండ్ చేశాము, మేమే దొరికించుకొని పారిపోతున్నోని తీసుకొచ్చి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నార్సింగిలో పెట్టాము. నార్సింగి నుంచి మళ్ళీ యాక్చువల్ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో పెట్ బషీర్బాగ్ తీసుకెళ్ళాము. పెట్ బషీర్బాగ్లో 2 గంటలు విచారించి అది రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాము. నియర్ బై ఉన్నది మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి అనుకుంటా. అక్కడ నుంచి మెడికల్ టెస్ట్ అయినాక న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపించాము అని వాళ్ళ ఒక అచీవ్మెంట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటోడైనా మీలాంటోడైనా ప్రజలైనా ఎవరిని నమ్ముతారు? పోలీసులను నమ్ముతారు ఫర్ ఏ మినిట్. లేదు నేను సరౌండర్ చేస్తే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఈయన ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయాలి. మీరు సరౌండర్ చేస్తా అని బండి సంజయ్ గారు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం అయింది? ఫలానా టైంలో నేను నిర్ణయించుకున్నాక ఇమ్మీడియట్గా ఎవరికి ఫోన్ చేశారు? ప్రభుత్వంలో ఎవరికి ఫోన్ చేశారు?
ఇప్పుడు ఎస్ఓటీ టీం వాళ్ళకి మీరు పలానా దగ్గర రమ్మని లొకేషన్ చేశారా? ఇవన్నీ మీరు మనం ఇలా ఆధునిక ఏ యుగంలో ఉన్నాము, మీరు అన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అంతేగాని మీరు ట్విట్టర్లో పెట్టి మీరు చెప్పిందే నమ్మాలి అంటే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు అంత ఫూల్స్ కాదు కదా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అండ్ ఐ బిలీవ్ దట్ తెలంగాణ పోలీస్ హ్యాస్ అరెస్టెడ్, అప్రిహెండెడ్ హిమ్, పారిపోతుందని పట్టుకొని జైలుకి పంపించారని నమ్మవలసిన సిచ్యువేషన్ ఉన్నది ఈడ. సార్, ఇదే సందర్భంలో కేంద్ర మంత్రిపై ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవైపు ప్రూఫ్స్ విషయంలో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా సరెండర్ చేసుకోవడం, అలాగే జరుగుతున్న పరిణామాల విషయంలో న్యాయపరంగా ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందా? అంటే పోస్కో చట్టం కింద అయితే అతని మీద 3 కేసులు ఫైల్ కావచ్చు. ఒకటేమో ఆయనకి దృష్టికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో వాళ్ళ కొడుకు, లేకుంటే ఎవరైనా ఇప్పుడు సంగప్ప అని ఎవరు అంటున్నారు కదా, ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన దృష్టికి రాగానే ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకపోవటము ఒక ఫండమెంటల్గా ఒక క్రైమ్. వెన్ ద సచ్ ఏ హీనియస్ క్రైమ్, అంటే హీనియస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వన్ క్రైమ్ అనే ఒక అలిగేషన్ ఉంది. అలిగేషన్ మన ఒక దృష్టికి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్లకుండా మీరు సెటిల్మెంట్కి ప్రయత్నించారు అంటే ఆ మైనర్ బాలికని పిలిచి మీరు ఒక ఎనీ అదర్ కేసు మాదిగా ఒక భూ పంచాయతో ఆ మాదిగా చేయడానికి ఇందులో లేదు. ఇది మన పెళ్ళిళ్ళు ఊర్లలో పెద్దరికం వాయించుకొని చిన్న రాయుడు, పొట్టి రాయుడు, పెద్ద రాయుడు, అట్లా చెట్టు కింద రాయుడు అట్లా కూర్చొని చేయడానికి ఇది కాదు. పోస్కో చట్టం దానికి కాదు. సో హీ హాజ్ బ్రీచ్డ్ అనదర్ సెక్షన్ ఆఫ్ దట్ పోస్కో కేసు. రెండవది బై ఇన్వైటింగ్ ఆర్ కాలింగ్ ఆర్ మీడియేటింగ్ అండ్ ట్రయింగ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ అవుట్ సైడ్ ద లా. సో అది ఒక సెకండ్ ప్రాబ్లం. ఇంకా మూడవది ఏంటి అంటే అతను అది ఓవరాల్గా ఒకరోజు ఇది మన అది హనుమాన్ జయంతి నాడు సరే ఆయన ఇండివిజువల్గానో పార్టీ లీడర్గానో లేకుంటే వాటెవర్ ఎంపీగానో కేంద్ర మంత్రిగానో ఆయన ఆ సభలో పాల్గొన్నాడు. ఏది ఆ ర్యాలీలో అక్కడ దానికి బాగానే ఉంది. కానీ ఆయన కొన్ని అభ్యంతరకరమైన పదాలు స్టేట్మెంట్లు వాడాడు. ఒకటి ఏంటి అంటే మమ్మల్ని మా కుటుంబాన్ని ఎవడైతే గెలుపుతాడో వాళ్ళందరూ అంతు చూస్తా అన్నాడు. ఇట్స్ అ లార్జర్ థ్రెట్ టు ఎంటైర్ సొసైటీ ఇంక్లూడింగ్ దట్ ఫ్యామిలీ, దట్ విక్టిమ్ ఏదైతే మైనర్ బాలికని ఇండివిజువల్గా ప్లస్ వాళ్ళ కుటుంబాన్ని కలెక్టివ్గా ప్లస్ ఎంటైర్ సమాజాన్ని కూడా చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళకు కూడా, ప్లస్ నాలాంటి మీలాంటి వాళ్ళని కూడా ఇందులో మీరు ఇన్వాల్వ్ కాకండి అని. హీఈస్ థ్రెటనింగ్ నాట్ ఓన్లీ దట్ విక్టిమ్ అండ్ విక్టిమ్ ఫ్యామిలీ, డెమోక్రసీ గురించి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏ ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అనేది ఈ డెమోక్రసీలో ఇలాంటి సోషల్ యాక్టివిస్టు లేదా ఈ అడ్వకేట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. సో ఎప్పుడైతే పియర్ గ్రూప్స్ అంటాము, మాకేమీ బండి సంజయ్ మీద కోపం లేదు, వాళ్ళ కొడుకు మీద కోపం లేదు, లేకుంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఒకటే ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మా 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 యొక్క బేసిక్ మోటివ్, మా యొక్క ఇంటెంట్ అంటాము. సో ఆ ఇంటెంట్ని, ఆ మోటివ్ని, ఆ డెమోక్రటిక్ స్పిరిట్ని ఒక కేంద్ర మంత్రి నువ్వు ఆ వేదిక ద్వారా ఈ థ్రెట్ ఇవ్వటము అనేది మూడోది. ఒకటి పోస్కో, ఇక్కడ పోస్కో వస్తుంది ఎందుకంటే ఆ మహిళా కుటుంబాన్ని. ఓవర్ అండ్ అబో ఇన్ జనరల్ యు ఆర్ థ్రెటనింగ్ all the people who are raising this to arrest Bandi Sai Bhagirath ఆర్ ప్రభుత్వం మీద ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు థ్రెట్ ఇస్తున్నారు. సో యూ డోంట్ డిజర్వ్ టు బీ ఏ హోమ్ మినిస్టర్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ సెకండ్ ఆఫ్టర్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ అనేది నా భావన. సార్, మరోవైపు బండి సంజయ్కి పార్టీకి, అంటే బండి సంజయ్ కొడుకు వ్యవహారం కాబట్టి దీంట్లో పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఆయనపై బురదలే వ్యాఖ్యలు చేద్దని కూడా బీజేపీకి సంబంధించిన వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్ష పార్టీ నుండి కూడా బండి సంజయ్ బర్తరఫ్ కావాలి, అలాగే బండి సంజయ్ రాజీనామా చేయాలి, లేదు బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, బండి సంజయ్పై చర్యలు ఉండాలి, రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి ఇవన్నీ చూస్తుంటే దీనికి ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒకటండి, బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేము తెలంగాణలో రైజ్ అవుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తే 2023 డిసెంబర్ ఎలక్షన్లో వాళ్ళకి 1 సీటు నుంచి 8 సీట్లు వచ్చాయి. అప్పుడున్న బీఆర్ఎస్ అనేది కొలాప్స్ అయిపోయింది. అంటే అధికారం దూరమైనరు 39 ఎమ్మెల్యేలు గెలిచారు. అది కూడా హైదరాబాద్ సెంట్రల్ జిహెచ్ఎంసీలో మ్యాక్సిమం గెలిచారు.
తర్వాత నార్త్ తెలంగాణలో గెలిచారు, సౌత్ తెలంగాణలో అసలు లేరు, ఒకళ్ళు కూడా గెలవలే, ఎక్సెప్ట్ ఎవరు జగదీశ్వర్ రెడ్డి గారు ఒకళ్ళు గెలిచారు మొత్తం దక్షిణ తెలంగాణలో. సో ఇది అయినాక ఏమైంది, తర్వాత వితిన్ 6 నెలలు డిసెంబరు 2023 తర్వాత మళ్ళీ ఏప్రిల్ మే 2024లో అప్పుడు కూడా ఒక ఎంపీ 4 ఎంపీలు ఉన్నారు, అప్పుడు 4 నుంచి 8 మంది అయినరు. సో అప్పుడేమనుకున్నారు, ఇంకా ఈ తెలంగాణ మనకి కంచుకోట అవుతుంది రేపు రాబోయేటప్పుడు, దెన్ ద ఫైట్ విల్ బి బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ మన వైపు వచ్చేస్తుంది, బీజేపీ వైపు, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ లీడర్షిప్ రాకున్నా కానీ క్యాడర్ వీళ్ళు వస్తారు అనుకున్నారు. సో అట్లనే చాలామంది కూడా మీకు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్, ఎంపీ కంటెస్టెంట్స్ వీళ్ళు దొరికారు మీకు. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్ అయిపోయింది మే 4కి. అయినంగా వీళ్ళు ప్రధానమంత్రి సభ ఎప్పుడు పెట్టారు, మే 10కి పెట్టారు. అంటే మే 4 ఆ రిజల్ట్స్ చూడంగానే ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు, రామచంద్రరావు గారు అది వాళ్ళ ప్రెసిడెంట్, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని సభ ముందలకు పెట్టి ఇక్కడ ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇంకా రేపు అగలే బార్ తెలంగాణమే బీజేపీ సర్కార్ అనేది చెప్పాలి అనుకున్నారు. కానీ ఈ లోపల ఏమైంది, 8 నాడు అన్యూన్యంగా ఈ ఎఫ్ఐఆర్ అయింది, 9 మొత్తం ఇదే నేషనల్ న్యూస్ అయిపోయింది. బండి సంజయ్ సన్ ఈజ్ గోయింగ్ టు బి అరెస్టెడ్ ఇన్ పోస్కో, ఏ కేస్ ఈజ్ బుక్డ్ ఆన్ బండి సంజయ్ అని. సరే, ఇతను వాళ్ళు ఏం చేశారో తెలియదు, మళ్ళీ సోషల్ మీడియాలో దీంట్లో డివైడెడ్ వచ్చింది, ఒకలేమో హనీ ట్రాప్ అని, ఒకలేమో మైలేజే తప్పని, ఏదేదో జరిగింది. బట్ 10వ తారీఖు వచ్చి సాయంత్రము 6 గంటల 5:30కి 6 గంటల మాటికి వచ్చే వారికి మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ వన్, తెలంగాణలో మహిళలు రోడ్ల మీదకి వచ్చారు, అరెస్ట్ బండి సాయి భగీరథ్ అనేది బాగా వైరల్ అయిపోయింది. ఎంతోమంది డెమోక్రాట్స్, మహిళా సంఘాలు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. ఇది బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ సంబంధం కాదు, ఇది 4.5 కోట్లలో ఒక మహిళకి, అది కూడా మహిళా బాలికకి జరిగిన అన్యాయాన్ని డెమోక్రాట్స్, సివిల్ సొసైటీ అంతా, దాంతో మేబీ అది అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉంటుందేమో. కాబట్టి అట్లా అయితే అప్పుడు ఏమైంది, ప్రధానమంత్రి అసలు ఏమి చెప్పాలనుకున్నాడో ఆ స్పీచ్లో ఏమి చెప్పకుండా సింపుల్గా ఆయన భారతదేశానికి ఒక సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ గడ్డకి ఏమి చెప్పాలి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనేది పక్కన పెట్టి, ఎందుకంటే దిస్ వాజ్ షాడోయింగ్, ఈ ఈవెంట్ షాడో అయింది, అది ఇంటర్నల్ రిపోర్ట్స్ వాళ్ళకి వచ్చినాయి. మనం ప్రధానమంత్రి ఏం చెప్పినా వినరు, ఎందుకంటే కాబట్టి ఆయన హీ టుక్ ఏ నెక్స్ట్ లెవెల్, అంటే దేశం క్రైసిస్లో ఉంది కాబట్టి మీరు బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణం చేయొద్దు, మీరు వెహికల్స్ వాడొద్దు, ఎక్కువ ఆయిల్ తినొద్దు, ఇలాంటి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. హిజ్ ఎంటైర్ తెలంగాణలో జరిగిన ఆయన 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్న 12 సంవత్సరాలలో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ స్పీచ్ హీ హాజ్ కంక్లూడెడ్. దాని తర్వాత అక్కడ బీజేపీలో విశ్లేషించుకొని వాళ్ళు చెప్పారు ఏమని, లెట్స్ డిస్టెన్స్, మనం బండి సంజయ్ గారిని ఈ విషయంలో ఎన్కేసుకొని రావద్దు, మనం న్యూట్రల్గా ఉందాం, సైలెంట్గా ఉందాం. అంటే సైలెంట్ అంటే ఒకటి ఆయనని సపోర్ట్ చేయకపోవటము, రెండవది కామ్గా ఉండటము, అంతే ఈడ జరిగింది. ఇప్పుడు మీరు ఎవరు కూడా బండి సంజయ్ గారికి సపోర్టింగ్ ఏ సంఘం బీజేపీలో స్టేట్మెంట్ ఇవ్వలే. ఆ మహిళని ట్రోల్ చేసి ఉండొచ్చు, మహిళ మీద ఆరోపణలు చేసి ఉండొచ్చు, ఆ కుటుంబం మీద ఆరోపణలు చేశారు, కానీ బండి సంజయ్ మంచివాడు, దీంట్లో ఆయన అది ఏమంటారు ఇన్నోసెంట్ అనేది ఎక్కడ మనకి స్టేట్మెంట్ రాలే. సో ఈ లోపల ఏమైంది, ఈ అరెస్ట్ అయిపోయింది ఆయన. అట్లీస్ట్ హైకోర్టు జైల్లో యాంటిసిపేటరీ బోర్డు వస్తే ఆయనకు నైతికంగా జ్యుడిషియరీలో ఒక న్యాయం జరిగింది అని చెప్పి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు. కానీ దాని తర్వాత సింపుల్గా ఆయనకు అక్కడ రిలీఫ్ దొరకలేదు, కాబట్టి ఈ ఫోర్స్ టు సరౌండర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన సరౌండర్ అంటున్నాడు, వీళ్ళేమో అరెస్ట్ అంటున్నారు ప్రభుత్వము. మొత్తానికైతే అతను వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏంది రాజకీయ భవిష్యత్తు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా రిపోర్ట్ తెప్పించుకుంది. ఇప్పుడు రేపు ఇవాళ 20వ తారీఖు మన ప్రధానమంత్రి గారు విదేశీ ప్రయాణం ఉన్నారు, రేపు ఇవాళ నైట్ రీచ్ అవుతారు ఢిల్లీకి. రేపు రాగానే రేపు 21 మే నాడు ఇది కేంద్ర క్యాబినెట్ ఉన్నది. మనకున్న సమాచారం ప్రకారం 30 మందిని డ్రాప్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ బండి సంజయ్ గారి పేరు కూడా ఉంది, డ్రాప్ చేస్తారని. అదే మున్నూరు కాపు దాంట్లో అరవింద్ పేరు ఉన్నది, లేకుంటే బీసీలు అయితే ఈటల రాజేందర్ పేరు ఉన్నది. కాబట్టి హీ మే బీ డ్రాప్డ్. ఈయన ఒక్కనే డ్రాప్ చేస్తే బాగుండదని చెప్పి కిషన్ రెడ్డి గారిని కూడా డ్రాప్ చేద్దామని, అంటే ఇద్దరు పాత వాళ్ళని డ్రాప్ చేసి ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకున్నాము అనే ఒక సంకేతం ఇస్తారు. కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏజ్ రీత్యా ఇప్పుడు 65, 66, 67 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తారు ఇక. సో ఇప్పుడు కొత్త నాయకత్వం తయారు చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ ఏంటంటే ఆయనది ఇంకా రాజకీయ భవిష్యత్తు కొంచెం అంధకారంలో ఉన్నట్టే ఇప్పుడు ఈ కేసు అయిన దానిక.
లేటెస్ట్గా ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీగా బీఆర్ఎస్ఏ కావాలని సోషల్ మీడియాలో చేస్తుంది, ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తుందని కూడా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎలాంటి చర్యలు ఉన్నట్టు కానీ ఆయన జరుగుతున్న ఊహాగానాలపై ఎక్కడ కూడా బెరుకేం కనిపించలేదు. అంటే ఆడ కొడుకుని అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, మ్యాజిస్ట్రేట్ కూడా 14 రోజులు ఉన్నది అంటే ప్రైమ్ ఆఫీసే ఒక కేసు ఎస్టాబ్లిష్ అయినట్టే కదా. బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను రిజైన్ చేయి అంటే మోడీ నిన్ను రిజైన్ చేయించాడా? చేయించలే కదా. అట్లా పోలీసు వాళ్ళు ఎందుకు నిన్ను అరెస్ట్ అంటే అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఐ డోంట్ థింక్ వాట్ ఎవర్ హీఈస్ టాకింగ్ హ్యాజ్ ఎనీ అంటే దానికి ఒక శాంక్టిటీ అంటూ లేదు. సింపుల్గా ఆయన ఏదో బీఆర్ఎస్ నెపం వేసి చెప్తున్నాడు కానీ ఆడ బీఆర్ఎస్ కాదు, ఆడ ప్రజా సంఘాలు ఏదైతే ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ డీజీపీ ఆఫీస్ ముందల లేకుంటే అక్కడ పెట్ బషీర్బాగ్ ఆఫీస్ ముందల ప్లస్ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానైనా అరెస్ట్ చేయవలసిన ఆవశ్యకత వచ్చింది. ఇతనికైనా ఇంకా సరే పోయింది ఏముందిలే, ఇంకా మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుందని చేశాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఏ పార్టీలైనా రైవల్స్ ఉంటారు. ఇప్పుడు ఆ రైవలరీ అనేది ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం ఎందుకు సేవ్ చేయాలి, ఇదేం చిన్న ఆషామాషి కేసు కాదు, ఇదేదో ఇది కుటుంబ పంచాయతీ కాదు. ఇప్పుడు కుటుంబ పంచాయతీ అంటే పార్టీకి చెడ్డమచ్చ వస్తుంది. ఇప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, శశి తరూరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి 50 కోట్లు ఉన్నాయన్నారు. యాక్చువల్గా హీ మ్యారీడ్ హర్ లీగల్లీ, మ్యారేజ్ చేసుకున్నామనేమో అట్లా అన్నారు. తర్వాత ఆమె చనిపోయింది 2014 ఎలక్షన్స్, మిడ్ ఆఫ్ ద ఎలక్షన్స్లో ఆమె ఏదో హోటల్లో చనిపోయింది. ఆ కేసును కూడా మీరు ప్రచారానికి వాడుకున్నారు. అట్లా మీ రాజకీయ ప్రత్యర్థులు ఏ కేసైనా వాడుకుంటారు. మోర్సో ఇది పోస్కో కేసు, ఒక మహిళకు సంబంధించిన కేసు కాబట్టి వాడుకున్నారు. ఇక్కడ రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు దే యూజ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఇన్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి వాడుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, మన వైపు న్యాయం ఉంది అంటే ఇప్పుడు అద్వానీ గారు ఎట్లయితే ఆ రోజు హవాలా కేసులో అంటే ఆ రోజు విలువలతో కూడున్న రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయి లేవు అనేది సెకండరీ, బట్ అది బీజేపీ అనేది పార్టీ విత్ డిఫరెన్స్ అంటాము. వేరే పార్టీలకు వీళ్ళకున్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ మీద ఏ ఆరోపణ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆరోపణలకు దూరంగా ఉంటారు, నీతి నిజాయితీతో ఉంటారు, వీళ్ళు కరప్షన్ చేయరు అని ఉంటారు. ఇట్లనే ఏదైనా కరప్షన్ కేసులో ఇలాంటి అలిగేషన్స్ క్రిమినల్ కేసెస్ ఉంటే వాళ్ళు ఎంబడి తప్పుకుంటున్నారు. అది ఎల్కే అద్వానీ గారు ఆ రోజు హవాలా కేసులో తప్పుకున్నారు, ఆయన రాజీనామా చేసి నేను మళ్ళీ ఆ కేసు నుంచి నా పేరు బయటికి వచ్చినాకనే ట్రయల్ అంతా అయ్యి నేను నిర్దోషిగా తేలినప్పుడు మళ్ళీ నేను రాజకీయాలు స్టార్ట్ చేస్తాను చేశాడు. సేమ్ ఇక్కడ కూడా బంగారు లక్ష్మణ్ గారు ఆయన ఏదో ₹1,00,000 2 లక్షలతో దొరికిండు అని చెప్తే ఆయన పార్టీకి రాజీనామా చేసిండు, పార్టీ ప్రెసిడెంట్. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే మీరు బండి సంజయ్ గారు మీరు నైతిక విలువలు పాటించాలంటే మిమ్మల్ని బర్తరఫ్ చేస్తారా లేదా అనేది అది మోడీ గారి నిర్ణయం. కానీ మీరు ఓకే నేను విలువలతో కూడిన పర్సన్ కాబట్టి మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే ఆ పొజిషన్ ఏంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్. డైరెక్ట్ పోలీసు వాళ్ళు మీకు మీ బాస్ అయిన అమిత్ షాకి రిపోర్ట్ చేసేవాళ్ళు అల్టిమేట్గా. ఇప్పుడు మొన్న మీరు కూడా చూశారు ఫోటోలన్నీ, మన డీజీపీ గారు, తర్వాత మన ఇంతకుముందుకున్న శివధర్ రెడ్డి గారు, తర్వాత ఈ సుమతి వీళ్ళందరూ కూడా పోయి అమిత్ షా దగ్గర ఫోటోలు దిగొచ్చారు కదా, ఏది అవార్డ్స్ కూడా తీసుకొని వచ్చారు. సరే అది వేరే సెరిమనీ వేరేది ఉంటుంది. కానీ మనం ఏమంటున్నామంటే అలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉంది. కామన్ మ్యాన్కి ఏమనుకుంటాడు, వాడు పేపర్లో చూడంగానే ఫోటోలు చూడంగానే ఇప్పుడు అరే అంతా ఒకటైనరు ములాఖాత్ అయినరు, ఆ పిల్లకి ఏడ న్యాయం జరుగుతుంది అని ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. కాబట్టి అలాంటి చర్చకి తావు ఇవ్వకుండా, మీ ప్రత్యర్థులకు తావు ఇవ్వకుండా మీరు తప్పుకోండి. ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా మీకు నెల జీతం వస్తుంది. ఒకవేళ మీరు కుటుంబం గడవాలి అనుకుంటే, మాకు వేరే దేశం కోసం ధర్మం కోసం అంటే మీకు పదవి ఉన్నది. నేను ఎంపీ నుంచి రాజీనామా చేయమంటలేను, ఎందుకంటే అది ప్రజలు ఎన్నుకోబడినది. దాన్ని నువ్వు ఎంపీగా తెలంగాణలో 8 మంది ఎంపీలు 17 మంది ఎంపీలు, దేశం మొత్తం 543 మంది, నువ్వు ఒక ఎంపీ కాబట్టి నువ్వు ఎంపీగా చెప్తే వినకపోవచ్చు పోలీసు వాళ్ళు. కాబట్టి నేను అక్కడికి ఏమంటున్నా, అక్కడ నువ్వేం రాజీనామా చేయనవసరం లేదు. కానీ నైతికంగా మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి, రాజీనామా పెట్టండి. ఫస్ట్ పెడితే మోడీ గారు యాక్సెప్ట్ చేస్తారా చేయరా వదిలేయండి. లేదు బాబు బండి సంజయ్ గారు మీరు లేకుంటే నేను నడపలేను కేంద్ర ప్రభుత్వాన్ని, మా లాంటి వాళ్ళు నీతివంతమైన లెట్ యువర్ బాస్ గివ్ ఏ స్టేట్మెంట్. నువ్వెందుకు ఊహించుకుంటున్నావు?
నువ్వు ఊహించుకొని నువ్వు బీఆర్ఎస్ శ్రేణులు చేసినా అవును వాళ్ళు చేస్తారు, వాళ్ళ రాజకీయ పార్టీ కదా. కేసీఆర్ గారు అదే చెప్పిన కదా, మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ, మేమేం మఠం వేసుకొని కూర్చోలేదు, ఇక్కడ నీతులు నిజాయితీ చెప్పడానికి. ప్రత్యర్థి దొరికితే బండకేసి కొడతామని ఆయనే చెప్తున్నాడు. సో నువ్వు దొరికావు, ఎక్కడ దొరికావు? మీ కొడుకు చేసిన పని వల్ల అది కోర్టు నిర్ణయిస్తుంది ఆయన దోషా నిర్దోషాన్ని. ఇప్పుడు మొన్న కవిత గారిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అప్పటిదానికి తెలంగాణ సమాజం అంతా ఆమె లిక్కర్ రాని అని పేరు పెట్టారు. ఇప్పుడు అదే కోర్టు మళ్ళీ ఆమెకి గ్రీన్ చిట్ ఇచ్చింది. కానీ మళ్ళీ వెంబడి సిబిఐ వాళ్ళు దాన్ని అపీల్ చేశారు, ఆయన కేజ్రీవాల్ అట్లా. సో ఇది ఒక ప్రక్రియ. హ్యావింగ్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ, ఇండియన్ జ్యుడిషియరీ, ఇట్ ఈస్ లెంతీ ట్రయల్. అదేమి మన ఇన్స్టెంట్ జస్టిస్ మాదిరిగా ఇన్స్టెంట్ కాఫీ కాదు అది. ఓకే, స్పీడీ జస్టిస్ జరుగుతుండొచ్చు, ఇది పోస్కో కాబట్టి, బట్ ఇన్స్టెంట్ జస్టిస్ జరగదు. కాబట్టి అది బండి సంజయ్ గారా, నీనా, మీరా మనం వీఆర్ నాట్ ద జడ్జెస్ హూ ఆర్ అపాయింటెడ్ బై ద ఇండియన్ జ్యుడిషియరీ. వాళ్ళు ట్రయల్ అయినాక నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా విలువలతో కూడిన రాజకీయం చేయాలి అనుకుంటే బాధ్యతాయుతమైన పదవుల్లో, ఎస్పెషల్లీ కేంద్ర మంత్రిగా, అది కూడా హోంశాఖలో ఉన్నారు కాబట్టి బెటర్ రాజీనామా చేస్తే మీ మీద గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు విషయంలో మాత్రం ఆరోపణలు వస్తున్న సందర్భంలో, అలాగే విచారణ జరుగుతున్న సందర్భంలో విచారణ సజావుగా సాగాలంటే మాత్రం తప్పకుండా ఆయన ఒక పార్టీలో కీలక పొజిషన్లో ఉన్నాడు. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు ఆయన పదవికి రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ముందు రాజీనామా అనే అంశాన్ని ముందుగా ప్రభుత్వానికి వినిస్తే తర్వాత యాక్సెప్ట్ చేస్తుందో లేదో కానీ ఒక ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇదే సందర్భంలో ఈ పోక్సో లాంటి కేసు అయితే మాత్రం చాలా కీలకమైన కేసు. ఈ కేసులో మాత్రం తప్పకుండా విచారణ జరుగుతుంది. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించిన అంశం కూడా గురువారం క్లారిటీ రాబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఈ యొక్క కేసు అయితే మాత్రం సంచలనంగా మారిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవిపైనే ఈరోజు కూడా ప్రభావం పడేంత పరిస్థితి కూడా వచ్చిందని కూడా హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు అయితే అంటున్నారు. చూడాలి ఈ కేసు ఎటువైపు నుండి ఎటువైపు మల్లుతుంది, అలాగే బెయిల్ వస్తుందా లేదా, తర్వాత ఎవరెవరికి కొత్తగా కేసులు నమోదవుతాయి, మరి వాస్తవాన్ని దాచినందుకు, ఆలస్యం చేసినందుకు మరి కేంద్ర మంత్రి పైన కూడా ఏమైనా కొత్తగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా లేదని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.